భారత సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ అంటున్నారు. ఏఈ ఫౌండేషన్, విశ్వబంధు ట్రస్ట్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సహకారంతో నిర్వహించిన సప్తసింధు కార్యక్రమంలో 5 రాష్ట్రాల నుంచి పాల్గొన్న విద్యార్థులు తయారు చేసిన పలు ఆలయ డిజైన్లను గొట్టిపాటి పరిశీలించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే పురాతన వాస్తు శిల్ప శాస్త్రాలను కూడా తెలుసుకోవాలంటున్న గొట్టిపాటి రామకృష్ణతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈ ఫౌండేషన్, విశ్వబంధు ట్రస్ట్, అదే విధంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో తీసుకున్నట్లయితే 2 రోజుల పాటు సప్తసింధు పేరిట ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం దక్షిణాది 5 రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వారి యొక్క డిజైన్లు, అంటే ముఖ్యంగా ఈ ఆలయ గోపుర నిర్మాణాలు, అంటే గతంలో చూసుకుంటే పురాతన స్థపతి ఉండటం, ఇటు వాళ్ళ ఆధ్వర్యం ఇవన్నీ జరిగాయి. అయితే ఇటు వాస్తుశాస్త్రం కూడా వాళ్ళకి తెలియాలి. వాస్తుశాస్త్రంతో పాటు సంఖ్యాశాస్త్రంతో పాటు ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఆలయ నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన శైలిలో వాటిని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ సార్ చెప్పండి, ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ చూసుకున్నట్లయితే ఇది తెలుగుదేశం పార్టీ కానీ ఇటువంటి ఏదైతే ఆర్కిటెక్చర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుంది? ఈరోజు మనం చూస్తే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో సైన్స్ ఉంది, ప్రతి కట్టడంలోనూ సైన్స్ ఉంది. చాలామంది విద్యార్థికులకు కూడా అది ఉదాహరణ వాస్తు అంటే దానిలో ఇమిడి ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఆ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. చాలా దేవాలయాల యొక్క నిర్మాణాలు కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి ఆ మూలాలు ఎందుకు అలా ప్రతిష్ఠిస్తున్నారు అనేటువంటిది కానీ, దానిలో ఉన్నటువంటిది దైవానికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా, అది నమ్మకాలకు సంబంధించిన అంశాలే కాకుండా సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా అది నిరూపణ అయినది. అయితే ఆ నిరూపణ అయినటువంటి విషయాలు చాలా మంది విద్యార్థికులకు కూడా చాలా మందికి తెలియదు. అందుకని చెప్పి అటువంటి వాటిని ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే పురాతన కట్టడాలు లేదా పురాతన దేవాలయాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉండే విధంగా ఏ విధంగా ఈ కట్టడాలు ఉన్నాయి, ఉండటానికి గల కారణాలు ఏంటి, భవిష్యత్తులో మరింత విస్తృతపరచడానికి ఉండే అవకాశాలు ఏంటి అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరందరూ కూడా ఒక స్పాన్సర్గా ఉండటం, మీరందరూ కూడా దాన్ని సహకరించడం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాల కొనసాగింపుకి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కళాశాల మూలం అవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. ఇటువంటిది కళ ఒకటి ఉంది అని తెలియచెప్పేటువంటిది అవకాశం ఈరోజు ఈ ప్రాంతంలో కలిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా ఒక మోసడోరని ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది. అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక ఆలయానికి వెళ్తే ఏదో ఆలయ విశిష్టత కదా, ఏదో దేవుణ్ణి దర్శించుకోవటం, వెళ్ళిపోవటం, ఇటువంటి ఎలా మార్పు రావడం? చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఎందుకంటే చాలా మంది ఎవరు వెళ్ళినా దేవుడి దగ్గరికి ఆలయానికి వెళ్తాం, అసలు ఆలయానికి సంబంధించిన ఆ మూలాలు ఏంటి, లేదా ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దాని వైభవానికి సంబంధించిన అంశాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ చేస్తాం. వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, లేదా గబగబా వచ్చేసామా అనేటువంటిది తప్పించి, ఇది ప్రధానమైనటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అంశం. తెలియచెప్పేవాళ్ళు ఎవరు అనేది చాలా మందికి తెలియదు. అంటే వాస్తవాలు ఏదో మనం తెలియజెప్పేవారు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నా, సైన్స్ ఈరోజు జన్జీ అంటున్నాం, యువత అంటున్నాం, వీళ్ళు ఏదో మనం మూఢనమ్మకాన్నో లేదా ఏదో మనం లేనటువంటి దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే నమ్మేటటువంటి వాళ్ళకి ఏది చెప్పినా ఆధారంతో సహా నిజాన్ని కూడా నిరూపించే విధంగా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సైన్స్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు ఈ కొనసాగింపుగా దీన్ని మనం చూడొచ్చు. తల్లిదండ్రుల బాధ్యత కూడా దీనిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా, కరెక్ట్గా. ఎందుకంటే మనం ఏ అంశాన్నైనా మనం తీసుకుంటే తల్లిదండ్రుల బాధ్యత ఎందుకు ఉంటుందంటే కేవలం విద్య, కేవలం మార్కులో, కేవలం ఆదాయంకో సంబంధించిన అంశంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఆనందం ఇవిడుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను అమలుపరచడం ద్వారా మనం అన్నిటినీ అధిగమించి ఆనందాన్ని పొందగలుగుతాం. స్వామి వివేకానంద ఎప్పుడనే చెప్పారు, ఇది బాహ్యంగా కొంత ఏదైనా దుఃఖం కనపడినప్పటికీ కూడా అంతర్లీనంగా ఒక శక్తి ఈ దేశాన్ని కాపాడుతూ ఉంది, ఆనందమయంగా ఉంటుంది అని చెప్పినటువంటి మాట నిజం. అది ఈ భారతీయ మూలాల్లోనే ఉంది. ఆ మూలాలను తెలియచెప్పే ప్రయత్నం ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి తల్లిదండ్రి ప్రయత్నం చేయాలి.
కానీ మొట్టమొదటి చూసుకుని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత నేటి తరం యువత పైన ఉంది. ఆ దిశగా ఇటు తల్లిదండ్రులు కూడా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆలయాలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కాకుండా ఆలయ విశిష్టతను కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే చేపడుతున్నారు అనేది కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ అలోక్ శ్యామ్, హెచ్ఎం.